నమస్కారం. వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సేవా కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ ధనకుమారి పటవల గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుండి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి వాటికి సంబంధించిన రవాణాను మరియు గోను సంచులకు ప్రభుత్వమే ఒక ధర నిర్ణయించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీనిని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సేవా కేంద్రాలను ఉద్దేశించి నీటి సంఘం వైస్ డీసీ చైర్మన్ కొత్తూరు కాశీ మాట్లాడుతూ రైతులంతా ఎంతో కష్టపడి పంట పండిస్తే మధ్యవర్తుల వలన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. కాబట్టి ప్రభుత్వమే నేరుగా రైతు వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధరను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కన్వీనర్ దంగేటి అన్వేష్ రైతులు పాల్గొన్నారు. మేము పటవల వన్ రైతు సేవా కేంద్రం ద్వారా ఈ దాల్వా 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించామండి. ఇప్పుడు రైతుల్లో ఈరోజు ధాన్యం కొనుగోలు రైతు సేవా కేంద్రాల ద్వారా జరుగుతుందని అవగాహన కల్పించడం కోసం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి. ఇక్కడ మనకి కాశీ గారు, తర్వాత మనకి అన్వేష్ గారు, తర్వాత రైతులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే రైతులకి మనకి ధాన్యం మద్దతు ధర ఎంత ఉంది, తర్వాత కింటాకి 2300 ఏంటి బస్తా రేటు, 75 కేజీల బస్తా అయితే 1720 రూపాయలు. సాధారణ రకాలు మనకి బొండాలన్నీ కూడా పటవల గ్రామంలో బొండాలు ఎక్కువ సాగు చేయడం జరిగింది. బొండాలు 1720 రూపాయలండి బస్తా రేటు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ధాన్యం కొనుగోలు అనేది చేస్తున్నాము. ఇప్పుడు మనకి గన్నీస్ ఇవ్వడం ప్రొవైడ్ చేస్తున్నారండి. గన్నీస్కి ఒక గోని సంచికి ₹3.39 చొప్పున రైతు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే పట్టుబడి ఛార్జీలు కూడా కింటాకి ₹22 చొప్పున రైతులకి జమ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ధాన్యం అనేది మన రైతు సేవా కేంద్రాలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు పటవల్లో ఇప్పుడు మన పంటలు చేతికి వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనం ధాన్యం ఎలా అమ్మాలనే దానికోసం అవగాహన సదస్సు ఈ అగ్రికల్చర్ ధనకుమారి పెట్టడం జరిగింది. మేమందరం వచ్చి ఆవిడ సలహాలు తీసుకుంటున్నాం, రైతులకు కూడా సలహాలు ఇస్తున్నాం. మన 75 కేజీలు వచ్చి 1725 రూపాయలు దీని కాస్ట్ వచ్చి. ఒకప్పుడైతే నేరుగా కమిషన్దారులు ఉండేవారు. ఇదంతా కూడా సంచుల కాడ నుంచి వాళ్ళే ప్రొవైడ్ చేసి వాళ్ళు కమిషన్ నిమిత్తం చేసేవారు. ఇదైతే మనం అవగాహన చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటున్నట్టయితే మినిమం అప్పటికి మన బస్తా వేరియేషన్ వచ్చి ఒక ₹50 నుంచి ₹70 కనిపిస్తుంది మనకి. దానికోసం వీళ్ళు అవగాహన చేస్తున్నారు. మనకి దిగుబడిని బట్టి కంపల్సరీ మనకు ఎకరా మీద 2-3 వేలు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే నేరుగా మన గవర్నమెంట్కి అమ్ముకుంటున్నాం. దాని బెనిఫిట్స్ కూడా చెప్పారు. ఈ సంచులకైతే ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అవన్నీ కూడా మనం ఇన్నాళ్ళకి కొత్త కింద వెళ్ళిపోయి బస్తా రేటే 17.75 ఉందనుకో 17.75 ఇచ్చేవారు. మనం అవి కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ గోను సంచులు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ప్రతి రైతు కూడా మనం ఎవరో దీన్ని జడకుండా పక్కన ఉన్న రైతులను సలహా తీసుకోవడం, ఊళ్ళో అందుబాటులో ఉంటున్నారు అగ్రికల్చర్ వాళ్ళు, వీళ్ళని అందుబాటులో తీసుకోవడం. ఇంకా అది కాకపోతే మేము నాయకులు ఉన్నాం చెప్తాం. ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేసుకుని వీళ్ళే నేరుగా ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి ఫోన్ చేయడం, మాకు ఎలాగమ్మా ఇంత పట్టుబడి ఉందో మాకు ఇలా కావాలంటాం. వాళ్ళు దాడవ కాబట్టి మనకు వాతావరణం అంత అనుకూలంతో కంగారు పడే పని ఏమి లేదు. తొలకూరలో అయితే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ మెచ్యూరిటీతో ప్రతి ఒక్కరు కూడా అవగాహన చెందాలని కోరుకుంటున్నాం.